హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కింగ్ రాజ్ కుమార్ అండ్ క్వీన్ శ్రీలత. ఈరోజు నేను వాటర్ ప్యూరిఫైయర్ని ఎలా సర్వీసింగ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. యాక్చువల్గా ఇంతకు ముందు నేను వాటర్ ప్యూరిఫైయర్ కిట్ అని చేశాను. సో ఆ కిట్ ఏంటంటే 1000 రూపీస్లో మనకి కంప్లీట్ సర్వీసింగ్ కిట్ అనేది వస్తుంది. అది ఎవ్రీ 6 months కానీ 6 to 8 months మధ్యలో మనము ఆ సర్వీస్ కిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఆ సర్వీస్ కిట్ ఎలా ఉందనేది నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే ఈరోజు చాలామంది అడిగారు, యాక్చువల్గా అన్బాక్సింగ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో కింద చాలామంది అడిగారు, సో సర్వీసింగ్ కూడా ఎలా చేయాలో చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి చాలామంది అడిగారు. నాకు కూడా పర్సనల్గా మా ఫ్రెండ్స్ కాల్ చేసి దీని సర్వీసింగ్ ఎలా చేయాలో అడిగారు. సో ఈరోజు నేను వాటర్ ప్యూరిఫైర్ని ఎవ్రీ 6 months ఆర్ 8 months, అంటే డిపెండ్స్ ఆన్ వాటర్ క్వాలిటీని బట్టి ఉంటుంది. సో వాటర్ మరీ సాల్ట్ వాటర్ ఎక్కువ, గ్రౌండ్ వాటర్ బాగాలేదనుకోండి, అప్పుడు మనం ఎవ్రీ 6 months ఒకసారి కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. సో గ్రౌండ్ వాటర్ని బట్టి, అది మన వాటర్ ప్యూరిఫైర్ కండిషన్ బట్టి, మనకు వచ్చే అవుట్ఫ్లోని బట్టి మనము ఆ కిట్ చేంజ్ చేసుకోవాలా లేదా అనేది చూసుకోవాలన్నట్టు. అంటే యాక్చువల్గా ఇప్పుడు మన అవుట్ఫ్లో అనేది స్పీడ్గా ఉందనుకోండి, మన వాటర్ ప్యూరిఫైర్ మంచిగానే పనిచేస్తుందని అర్థం. ఒకవేళ అలాగే ఇది మన వాటర్ ప్యూరిఫైర్ ఫర్ ఎగ్జాంపుల్ 12 to 15 liters ఉంటుంది ఈ ట్యాంక్. సో ఈ ట్యాంక్ 20 minutes to 30 minutesలో మనకు ఫిల్ అయితే మన వాటర్ ప్యూరిఫైర్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందని అర్థం. అలాగే మన వాటర్ ప్యూరిఫైర్ లోపల ఏవైతే పార్ట్స్ ఉంటాయో అవి పోను మన అంతా ఆల్మోస్ట్ డస్ట్ అంతా చేరుతూ ఉంటుంది. సో ఆ డస్ట్ వల్ల ఈ స్పీడ్ అనేది, వాటర్ ప్యూరిఫికేషన్ స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అలా మన 20 minutes to 30 minutesలో ఫిల్ అయ్యే ఈ వాటర్ ప్యూరిఫైర్ ట్యాంక్ 20 minutes నుంచి 30 minutesకి వెళ్ళిపోతుంది, 30 minutes నుంచి 40 minutesకి వెళ్ళిపోతుంది, 40 minutes నుంచి 40, 50 అలా 1 hour పడుతుంది. అంటే మనం వాటర్ ప్యూరిఫైయర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో 1 hour పడుతుంది మన వాటర్ ప్యూరిఫైయర్ ట్యాంక్ నిండడానికి అన్నప్పుడు కంపల్సరీ మనం వాటర్ ప్యూరిఫైయర్ కిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. అలాగే మనం 1 hour కంటే ఎక్కువ రన్ అవుతూ అలాగే వాటర్ ప్యూరిఫైయర్ రన్ అవుతే మాత్రం మోటార్ మీద వెయిట్ పడి ఆటోమేటిక్గా మోటార్ అనేది కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము 1 hour బిలోనే ఈ ట్యాంక్ ఫిల్ అవ్వాలి. సో స్టార్టింగ్లో అయితే మనం ఎప్పుడైతే కిట్ చేంజ్ చేస్తామో అప్పుడు 20 minutes to 25 minutes అంతే, మ్యాక్స్ 20 minutes నిండిపోతుంది. ఓసారి డిపెండ్స్ ఆన్ గ్రౌండ్ లెవెల్ వాటర్ని బట్టి 20 minutes నుంచి 25 or 30 minutes వరకు ఈ వాటర్ ట్యాంక్ ఫిల్ అప్ అవుతుంది. సో అలా మనం యూజ్ చేస్తూ 1 month, 2 months, 3 months, 4 months అలా 6 months వరకు ఏమవుతుందంటే ఈ టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 30 minutes కాస్త 35 minutes, 40 minutes, 45 minutes, 50 minutes అలా అవుతుంటుంది. సో 50 minutes మ్యాక్సిమం 1 hour అవ్వాలి అంతే. 1 hour వచ్చింది అంటే కంపల్సరీ మనం వాటర్ ప్యూరిఫైర్ కిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇది బేసిక్ రూల్. వాటర్ ప్యూరిఫైయర్ని ఎలా సర్వీసింగ్ చేయాలో చూద్దాం. మరి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా మనము పవర్ ప్లగ్ తీసేయాలి. సో ఫస్ట్ పవర్ ప్లగ్ తీసేసి, సో పవర్ ప్లగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే వాటర్ కనెక్షన్ దగ్గర మనకి ట్యాప్ దగ్గర ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాటర్ పోయే ట్యాప్ని మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా ఉంది కదా. సో ఇప్పుడు వాటర్ అనేది మనకు ఇన్ అవ్వాలి, సో మిషన్లకు అనేది వెళ్ళాలి. సో పవర్ ప్లగ్ తీసేసాం, వాటర్ కనెక్షన్ కూడా ఆపేసాం. సో నెక్స్ట్ మనం మిషన్ తీయాలి. సో వాటర్ ప్యూరిఫైయర్ని తీసేసిన తర్వాత మనకు కావాల్సిన పనిముట్లు ఫస్ట్ స్క్రూ డ్రైవర్, అలాగే మన లోపల మెంబ్రెయిన్ అని ఉంటుంది. సో మెయిన్గా మెంబ్రెయిన్ని ఫిట్ చేయడానికి ఈ పనిముట్టు అనేది చాలా అవసరం. ఓకే, అలాగే వాటర్ లీకేజ్ అవ్వకుండా ఈ టేప్ అవసరం. సో ఈ 3 things ఉంటే మనము వాటర్ ప్యూరిఫైయర్ని సర్వీస్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం వాటర్ ప్యూరిఫైయర్కి ఉన్న స్క్రూస్ అన్నీ స్క్రూ డ్రైవర్ తోటి అన్నీ తీసేయాలి. సో యాక్చువల్గా నేను ప్రీవియస్గా సర్వీస్ చేసినప్పుడు బాడీ చుట్టూ నేనే ఆ స్టిక్కర్ అనేది వేసాను. సో ఆ స్టిక్కర్ తీసేసి స్క్రూస్ అన్నీ తీసేస్తున్నాను. సో ఇది ఇక్కడ ఇన్ అండ్ అవుట్ పైప్స్ ఉంటాయి.
ఒకటి మనం ఇన్పుట్ అంటే ఇన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వాటర్ ఇన్ అయ్యేది మిషన్లోకి, అవుట్ అంటే వాటర్ ప్యూరిఫైర్ నుంచి వచ్చే వేస్టేజ్ వాటర్ అన్నట్టు. సో అది అవుట్కి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ మనకి 6 to 8 స్క్రూస్ ఉంటాయి, ఆ స్క్రూస్ అన్ని తీసేయాలి. సో ఇది మన వాటర్ ప్యూరిఫైర్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది. సో ప్రీవియస్గా నేను కిట్ గురించి చెప్పాను కదా, దీని గురించి నేను ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంది, చూడండి. సో ఈ కిట్లో మనకి ఈ కిట్ మొత్తం కంప్లీట్గా మనకి 1000 రూపీస్లో వస్తుంది. దీంట్లో మనకి కార్బన్ ఫిల్టర్, సెడిమెంటేషన్ ఫిల్టర్, మెంబ్రెయిన్, అలాగే మనకి ఎల్ క్లాంప్స్ అవన్నీ ఇస్తారు, టేప్ కూడా ఇస్తారు. సో ఫస్ట్ మనము ఒక్కొక్కటి తీసేద్దాము. ఫస్ట్ నేను మెంబ్రెయిన్ తీసేసాను. తర్వాత సో దీని క్లిప్స్ ఉంటాయి, క్లిప్స్ కూడా తీసేసి, సో జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నట్టు ఇక్కడ ఏ కనెక్షన్స్ ముందే మనం తీసేటప్పుడే ప్రతి ఒక్క కనెక్షన్, అంటే ఫస్ట్ మనం ప్రాక్టికల్గా చేసేటప్పుడు మాత్రం ఫస్టే మనం అన్ని కనెక్షన్స్ అన్ని చూసుకొని ఒక్కొక్కటి 1 by 1 తీసుకోవాలన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ మనకు వాటర్ వచ్చేసి ఫస్ట్ ఇన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే సెడిమెంటేషన్ ఫిల్టర్కి వస్తుంది. సో ఎప్పుడైతే మనము ఒక్కొక్కటి మనం పార్ట్ తీస్తున్నామో, పైప్స్ అన్ని తీసేస్తున్నామో, కొంత వాటర్ దాంట్లో ఉంటుంది. సో ఆ వాటర్ అనేది మిషన్లో పడకుండా క్లాత్ పెట్టుకొని జాగ్రత్తగా మనము ఆ వాటర్ అనేది తీసేయాలి. సో ఇది సెడిమెంటేషన్ ఫిల్టర్ ఒకటి తీసాను. సో ఇది సెడిమెంటేషన్కి వచ్చే ఇన్పుట్ పైప్ అన్నట్టు. ఈ పైప్ అనేది కొంచెం లోపల మనకు నాచు అనేది వస్తుంది. సో ఆ పైప్స్ అన్నీ మనం ముందే చూసుకొని ప్రాపర్గా మంచిగా ఉన్నాయా లేవా, క్లీన్గా ఉన్నాయా లేవా చూసుకొని ఆ పైప్ని అనేది మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సో ఈ పైప్ అనేది నాచు వచ్చింది కాబట్టి నేను ఆ పైప్ తీసేసి అంతే లెంత్ పైప్ని నేను న్యూ పైప్ని రీప్లేస్ చేస్తాను. సో నేను చెప్పాను కదా కిట్లో ఈ పైప్ కూడా మనకు ఒక 2 meters అంత పైప్ మనకు వస్తుంది. సో దాంట్లో నుంచి న్యూ పైపు ఈ సైజ్ లెంత్ చూసుకొని బ్లేడ్ తోటి మనం కట్ చేయడమే, అంతే, సింపుల్. సో ఇలా మనము ఒక్కొక్క పైప్ని రీప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇఫ్ ఎనీ కేస్ ఆ పైప్ అంత నీట్గా లేకపోతే, క్లీన్ లేకపోతే, సో ఆ న్యూ పైప్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేటప్పుడు జస్ట్ క్లిప్ లాగా ఉంటుంది అన్నట్టు, జస్ట్ మనం డైరెక్ట్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము పైప్ తీసేటప్పుడు క్లిప్ని వెనకకని తీసేస్తే పైప్ వస్తుంది, డైరెక్ట్గా అంటే రాదు, అది లాక్ అయిపోయి ఉంటుంది. సో తర్వాత మనము మన కిట్లో నుంచి సెడిమెంటేషన్ ఫిల్టర్ తీసాను. సో ఇది సెడిమెంటేషన్ ఫిల్టర్. సో సెడిమెంటేషన్ ఫిల్టర్కి మనకు ఎల్ క్లాంప్స్ ఇచ్చాడు. సో ఎల్ క్లాంప్స్ అనేది మనం ఫిట్ చేయాలి. సో డైరెక్ట్గా ఫిట్ చేయొద్దు, దానికి మనం టేప్ ఇస్తారు. ఆ టేప్ తోటి ఫస్ట్ వాటర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ టేప్ని మనము ఎల్ క్లాంప్స్కి ఏవైతే సర్కిల్స్ ఉంటాయో, స్క్రూ ఫిట్టింగ్ లాగా ఉంటాయో, దానికి మనము ఈ టేప్ అనేది చుట్టాలన్నట్టు. సో కొంచెం థిక్గానే చుట్టాలి, ఒక దాదాపు 7 to 8 rounds తిప్పాలి. తిప్పడం వల్ల ఏంటంటే, సో ఎప్పుడైతే ఇది వాటర్ అనేది మన ఫోర్స్గా వస్తుందో ట్యాప్ నుంచి, అది లీక్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ టేప్ అనేది అడ్డం పడుతుంటుంది. సో ఇలా మనము ఆ టేప్ చుట్టి ఒకవైపు మనం ఫిట్ చేసుకోవాలి. సో అలాగే రెండో వైపు కూడా మనము ఇంకో ఎల్ క్లాంప్ని మనం రీప్లేస్ చేయాలి. సో బోత్ సైడ్ మనం టేప్ చుట్టి దాన్ని మనం రీప్లేస్ చేసుకోవాలి ఇలా. సో ఇది సెడిమెంటేషన్ ఫిల్టరు. సో ఇది లీక్ అవుతుందా లేదా మనం ముందే చెక్ చేసుకోవాలన్నట్టు, మిషన్లో పెట్టే ముందే మనం చెక్ చేసుకోవాలి. సో యాక్చువల్గా సెడిమెంటేషన్ ఫిల్టర్ అంటే ఏంటి? సెడిమెంటేషన్ ఫిల్టర్ అంటే ఆ ఇన్సైడ్ దాంట్లో ఒక దళసరి క్లాత్ లాగా ఉంటుంది, అది చుట్టలుగా చుట్టినట్టు ఉంటుంది. సో మనం వెనకటి రోజుల్లో ఎప్పుడైతే మనం వాటర్ ట్యాప్ నుంచి వాటర్ వస్తున్నాయో, ఆ వాటర్ మనం క్లాత్ పెట్టి వడబోసుకుంటాం కదా, సేమ్ అదే అన్నట్టు ఇక్కడ సెడిమెంటేషన్ ఫిల్టర్ అనేది దాంట్లో క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ను బేస్ చేసుకొని అది ఈ వాటర్ అనేది క్లాత్ నుంచి మనకు ఆ పైప్ నుంచి మనకు వస్తుంది. అంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టర్ అయిపోతుంది ఇది ఇక్కడ. సో మనం జనరల్గా ఓల్డెన్ డేస్లో క్లాత్ తోటి ఫిల్టర్ చేయకుండా ఇలా ఈ ఫిల్టర్ అనేది అలా మనకు ఫిల్టర్ చేసేస్తుంది. సో ఇక్కడ మనము ఫస్ట్ నేను ఏదైతే పైప్ లైన్ ఇచ్చానో దానికి నేను డైరెక్ట్ కనెక్ట్ చేశాను. డైరెక్ట్ కనెక్ట్ చేసి వాటర్ అనేది కొంత పర్ఫెక్ట్గా పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కార్బన్ ఫిల్టర్. సో కార్బన్ ఫిల్టర్ కూడా మనం ఎల్ క్లాంప్స్ పెట్టేసుకోవాలి. సో అలాగే ఇందాక నేను ఎలా అయితే చెప్పానో టేప్ చుట్టి ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. సో అలాగే మళ్ళీ ఇది కూడా మనం ముందే మిషన్లో పెట్టే ముందే చెక్ చేసుకోవాలన్నట్టు.
సో ఫస్ట్ డైరెక్ట్ ఇన్పుట్ పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ని డైరెక్ట్గా దీని కార్బన్ ఫిల్టర్కి కనెక్ట్ చేసి కొంత వాటర్ మనం పోనీయాలన్నట్టు. సో ఇక్కడ మనకి కొంత వాటర్ నేను పోనిచ్చాను. సో దాంట్లో ఉన్న కార్బన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇనిషియల్ లెవెల్ ఆ డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అలాగే రివర్స్లో కూడా పెట్టాలి. వన్ సైడ్ నేను వాటర్ పోనిచ్చి ఒకవైపు తీసుకొచ్చాను. ఆ ఫ్లో రివర్స్లో, ఇప్పుడు ఫ్లో అనేది మనకి యారో మార్క్ ఉంది కదా, ఆ ఫ్లో రివర్స్లో కూడా పెట్టి మనం కొంత వాటర్ పోనీయాలన్నట్టు. ఎందుకంటే దీంట్లో కార్బన్ ఫిల్టర్ అంటే కార్బన్ పౌడర్ ఉంటుంది. సో ఆ కార్బన్ పౌడర్లో మనకి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఈ ఫస్ట్ ఫ్లో ఆఫ్ వాటర్లో ఆ డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో అలా మనము మిషన్లో ఫిట్ చేసే ముందే మనం బయటనే చెక్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు సెడిమెంటేషన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ రెండు చెక్ చేసి పక్కకు పెట్టేశాను. సో ఇది ప్రీవియస్ కార్బన్ ఫిల్టర్, దానికి ఉన్న పైప్స్ మనం జాగ్రత్తగా తీసి మనకు సో రీప్లేస్ చేసుకోవాలి. ఏదైనా మనకు నాచు పడుతుందో ఆ పైప్లో దాని లెంత్ తీసుకొని మనము ఇక్కడ రీప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రీప్లేస్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి సెడిమెంటేషన్ ఫిల్టర్ ఉంది కాబట్టి పాతది తీసేసాను. ఇప్పుడు కొత్తది సెడిమెంటేషన్ ఫిల్టర్ నేను ఫిట్ చేస్తున్నాను. సో ఇది సెడిమెంటేషన్ ఫిల్టర్. అక్కడ మనం చూసుకోవాలి యారో మార్క్ ఉంటుంది ఫ్లో. సో ఫ్లో అనేది ఎలా ఉంటుందో ఆ ఫ్లో అనేది మనం అదే విధంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈజీ యాక్చువల్లీ ఈ యారో మార్క్ వల్ల మనకి ఈజీ అవుతుంది ప్రొసీజర్. సో ఇది నేను ఫస్ట్ సెడిమెంటేషన్ ఫిల్టర్ నేను ఫిట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ నేను ఏదైతే ఫస్ట్ డైరెక్ట్ ఇన్పుట్ పైప్ ఉంటుందో ఫస్ట్ మనకు సెడిమెంటేషన్ ఫిల్టర్కి వస్తుంది. ఆ తర్వాత సెడిమెంటేషన్ ఫిల్టర్ నుంచి మన కార్బన్ ఫిల్టర్లోకి వెళ్తుంది. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ కార్బన్ ఫిల్టర్. సో కార్బన్ ఫిల్టర్లో ఇప్పుడు మనం ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి కొంత వాటర్ దాంట్లో ఉంటుంది. సో మిషన్లో పడకుండా మనం వాటర్ బయటికి పంపించేసి సో దానికి మనం ఏదైతే పైప్స్ ముందే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ న్యూ పైప్స్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓల్డ్ పైప్స్ తోటి న్యూ పైప్స్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. సో ఇలా సెకండ్ లెవెల్ ఫిల్టర్ అనేది కార్బన్ ఫిల్టర్. సో మనం ప్రతిదీ లాకింగ్ సిస్టమ్ లాగా ఉంటుంది. మనం ప్రాపర్గా పైప్ని ఇన్సర్ట్ చేయాలి. సో కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతుందో లేదో చూసుకొని మనం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సో ఇప్పుడు ఇది ఇక్కడ కార్బన్ ఫిల్టర్ కూడా తీసేసాను. సో ఇక్కడ మనకి ఒక పైప్ నేను రీప్లేస్ చేస్తున్నాను. సో అది ఓల్డ్ పైపు. సో అది ఓల్డ్ పైప్ నుంచి నేను న్యూ పైప్కి నేను రీప్లేస్ చేస్తున్నాను. సో ఇంతేనమాట, అంత సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కటి 1 by 1 మనం చూసుకుంటూ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మెకానిజాన్ని మనం అర్థం చేసుకుంటూ ఒక్కొక్క పార్ట్ని మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. సో దీంట్లో పెద్దగా మనం అర్థం కాకపోవడం అంటూ ఏమీ ఉండదు. సో ఎవరైనా చేసుకోవచ్చు ఇది. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ మనకి చెప్పిన విధానంగా సెడిమెంటేషన్ ఫిల్టర్ టు కార్బన్ ఫిల్టర్కి వస్తుంది. కార్బన్ ఫిల్టర్ నుంచి సాలినాయిడ్ వాల్వ్కి వెళ్తుంది. ఈ సాలినాయిడ్ వాల్వ్ అంటే ఏంటంటే మనము మోటార్ ఆన్ చేసినప్పుడే వాటర్ ఫ్లో అవుతుంది. మోటార్ ఆన్ చేయకపోతే మాత్రం సాలినాయిడ్ వాల్వ్ నుంచి వాటర్ పోదు. సో అదన్నమాట. సో ఇక్కడ నేను ఇంకా రిమైనింగ్ మెంబ్రెయిన్ చాంబర్ ఇవన్నీ నేను తీసేస్తున్నాను. సో ఓల్డ్ పైప్స్ తీసేసి మోటార్ నుంచి వచ్చేది ఫస్ట్ మోటార్ నుంచి వచ్చే పైప్స్ నేను రీప్లేస్ చేస్తున్నాను. సో ఇదేనమాట. ఫస్ట్ సెడిమెంటేషన్ ఫిల్టర్, ఆ తర్వాత కార్బన్ ఫిల్టర్ నుంచి సాలినాయిడ్ వాల్వ్కి వెళ్తుంది. సాలినాయిడ్ వాల్వ్ నుంచి మోటార్ తీసుకుంటుంది వాటర్. మోటార్ నుంచి మనకు మెంబ్రెయిన్, సో మెంబ్రెయిన్ చాంబర్లోకి వాటర్ వెళ్తుంది. సో మెంబ్రెయిన్ చాంబర్లోకి వాటర్ వెళ్ళాలంటే ఒక సర్టెన్ స్పీడ్ ద్వారా వెళ్ళాలన్నట్టు. అందుకే మనం ఈ కార్బన్ ఫిల్టర్కి మెంబ్రెయిన్కి మధ్యలో మోటార్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఈ మోటార్ ఏం చేస్తుందంటే హై పవర్ తోటి సో ఒక సర్టెన్ స్పీడ్ తోటి వాటర్ అనేది మెంబ్రెయిన్లోకి ఫోర్స్గా పంపిస్తుంది. సో మీకు చూపిస్తాను ఆ మెంబ్రెయిన్ ఎలా ఉంటుంది, ఎన్ని సర్కిల్స్ ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇది సెడిమెంటేషన్ ఫిల్టర్ నుంచి తర్వాత యూవీ ఫిల్టర్కి వెళ్తుంది. యూవీ ఫిల్టర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికైతే మనం మెంబ్రెయిన్ని డిటాచ్ చేసి ఏదైతే మెంబ్రెయిన్ మనకు ఉంటుందో దాంట్లో ఆ మెంబ్రెయిన్ని రీప్లేస్ చేద్దాం. సో ఇదన్నమాట. సో ఆర్వో మెంబ్రెయిన్ ఫిల్టర్ చాంబర్ అంటే ఇది జనరల్గా ఇది
చాంబర్ అంటాము, కాకపోతే లోపల ఆర్ఓ మెంబ్రేన్ అని ఉంటుంది. సో మేజర్గా ఇది మనం ఆర్ఓ ఫిల్టర్ అనేది మేజర్గా ఇదే అనమాట. సో ఈ ఆర్ఓ ఫిల్టరే మనకు ఫిల్టర్ చేస్తుంది. సెడిమెంటేషన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్ ఒక లెవెల్ వరకు మనకు వాటర్ ప్యూరిఫై అవుతుంది తప్ప కంప్లీట్గా అవ్వదు. సో నెక్స్ట్ ఆర్ఓ మెంబ్రేనే చేస్తుంది. సో ఇది మనము సో ఏదైతే మనకు ఉందో సో ఆ స్క్రూ దాని ద్వారా మనం పై క్యాప్ అనేది తీసేసాను. చూడండి ఎంత డస్ట్ అనేది వచ్చిందో. మనం ఒక 6 months to 8 months మనం యూజ్ చేసినందువల్ల ఇంత డర్టీగా మనకు మారిపోతుంది ఆ మెంబ్రేన్లోకి వెళ్ళి వాటర్ మనకి లోపల హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ నుంచి వస్తాయి అన్నట్టు వాటర్. మనకి ఫ్లూట్ ఎలా ఉంటుందో ఆ ఫ్లూట్కి ఏదైతే హోల్స్ ఉంటాయో సేమ్ అలాగే ఒక ఫ్లూట్ మాదిరిగా ఉండి దాని చుట్టూ సర్కిల్స్ ఉంటాయి అన్నట్టు. దాంట్లో ప్లాస్టిక్ పేపరు అలాగే కొంత పేపర్ ఉంటుంది. ఇలా మనము అది వాటర్ అనేది ఇన్సైడ్ అవుతుంది. మనం ఆర్ఓ మెంబ్రేన్ అనేది మనం క్లీన్ చేసాము. ఇది న్యూ మెంబ్రేన్. నేను యాక్చువల్గా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. 3 years నుంచి ఇదే ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను. ఎర్త్ ఆర్ఓ సిస్టమ్ అని మన ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను కదా. ఇదే అన్నమాట ఎర్త్ ఆర్ఓ సిస్టమ్. చూడండి కొత్తది ఎలా ఉందో. అలా సర్కిల్స్లా ఉంటుంది, అది చుట్టి ఉన్నట్టు ఉంటుంది. ఇలా మనం ఇన్సర్ట్ చేసి వాటర్ లీకేజ్ అవ్వకుండా మనం ఇది టేప్ అనేది మనం వేసుకోవాలన్నట్టు. మనం జాగ్రత్తగా నీట్గా కంప్లీట్గా అది దాదాపు ఒక 6 to 7 rounds తిప్పాలి. మనకు అర్థమైపోతుంది ఇది లీక్ అవుతుందా లీక్ అవ్వదా అనేది. మనకు దాన్ని బట్టి కొంచెం మందంగానే ఈ టేప్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఆ తర్వాతనే ఫిట్ చేసుకోవాలి, లేదంటే వాటర్ లీకేజ్ అవుతుంది. జాగ్రత్తగా మనం చూసుకొని ఫిట్ చేసుకోవాలి. మేజర్గా ఇది వాటర్ ప్యూరిఫైయర్ అనేది సర్వీసింగ్ చేసేటప్పుడు మెయిన్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనం ఎంత ప్రొఫెషనల్స్ చేసినా కూడా ఈ లీకేజ్ ప్రాబ్లం అనేది ఎక్కడో కాడ అంతా చేసిన తర్వాత కూడా ఎక్కడో కాడ ఏదో ఒక డ్రాప్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనము ఈ టేప్ చుట్టుకోవాలి అంతే. పెద్దగా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముండదు. ఎట్లాగా టేప్ ఉంటుంది కాబట్టి అది మనం ఆటోమేటిక్గా మళ్ళీ తీసేసి మళ్ళీ ఒక 2 rounds చుట్టామంటే వాటర్ లీకేజ్ అనేది అవ్వదు. ఇది కూడా నేను ఈ ఆర్ఓ మెంబ్రేన్ అనేది కూడా నేను డైరెక్ట్ కనెక్ట్ చేసి కొంత వాటర్ ఫ్లో అనేది ప్రాపర్గా వెళ్తుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ప్రతిదీ మనం ఏదైతే రీప్లేస్ చేస్తున్నామో ఫస్ట్ మిషన్లోకి మిషన్లోకి రీప్లేస్ చేసే ముందు మనం బయటనే చెక్ చేసుకోవాలి. ఇలా మనకి అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదో తెలిసిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏదైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్ని మనము చూసుకోవాలి, ఒకటి నీట్గా ఉందా లేదా. నీట్గా లేకపోతే మాత్రం రీప్లేస్ చేసుకోవాలి. ఇది అన్నమాట. ఇది యాక్చువల్గా కొంచెం ఒక 40 minutes to 1 hour లోపలనే మనం ఈ సర్వీసింగ్ చేసుకోవచ్చు. జనరల్గా కొత్తగా చేసే వాళ్ళు ఎవరైతే కొత్తగా దీన్ని ట్రై చేస్తున్న వాళ్ళు కొంచెం టైం పట్టవచ్చు. బట్ వన్స్ ఒకసారి ప్రాక్టీస్ అయ్యారంటే 40-45 minutesలో మనం మన ప్యూరిఫైయర్ని మనమే ఇంట్లో సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రొసీజర్. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇంత సింపుల్గా ఉంటుందా ఇది అని అనుకున్నాను. మనకి ఏదన్నా మన వల్ల అవుతుంది అని అంటే మనం ఇంకోరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మన పని మనమే చేసుకోవచ్చు హ్యాపీగా. ఇలా నేను మోటార్ నుంచి వచ్చే పైప్ని ఆర్ఓ మెంబ్రేన్కి నేను కనెక్ట్ చేస్తున్నాను. ఆర్ఓ మెంబ్రేన్ నుంచి ఫ్లో రెస్ట్రిక్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఈ మోటార్ ఏం చేస్తుందంటే సర్టెన్ స్పీడ్ తోటి ఆర్ఓ మెంబ్రేన్లో పంపిస్తుంది. మళ్ళీ ఆర్ఓ మెంబ్రేన్లోకి వచ్చిన వాటర్ ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోవడానికి చూసుకుంటుంది కదా. ఏదైతే మనకు వేస్టేజ్ వాటర్ ఉంటుందో ఆ వేస్టేజ్ వాటర్ కూడా ఆర్ఓ మెంబ్రేన్ నుంచే వస్తుందన్నమాట. ఆ వేస్టేజ్ వాటర్ని పంపిస్తూ అలాగే ఈ ఫ్లో ఏదైతే సర్టెన్ స్పీడ్ తోటి మనకు వాటర్ ఇన్సైడ్ అవుతుందో ఆ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఫ్లో రెస్ట్రిక్టర్ వాడతాం. ఇందాక నేను రీప్లేస్ చేసింది అదే. ఇది ఏంటంటే సాలినాయిడ్ వాల్వ్. నేను అది కూడా ఫ్లో రెస్ట్రిక్టర్ రీప్లేస్ చేసిన తర్వాత కూడా వాటర్ అనేది నేను ఆన్ చేస్తే రావట్లేదు. ఎప్పుడైతే మీకు కంప్లీట్గా వేస్టేజ్ వాటర్ రావట్లేదు మిషన్లో నుంచి అన్నప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే సాలినాయిడ్ వాల్వ్.
సాలినాయిడ్ వాల్వ్ ప్రాబ్లం ఉంది అంటే మీకు వేస్ట్ వాటర్ ఒక్క చుక్క కూడా రావు. సో ఇదన్నట్టు. సో ఇది సాలినాయిడ్ వాల్వ్, ఇది ఎలక్ట్రానిక్ ఐటము. సో ఇది మీకు వస్తుంది అనుకుంటేనే చేయండి, మీకు రాకపోతే మాత్రం టచ్ చేయొద్దు. సో అదన్నమాట. ఇది జస్ట్ ఏం లేదు, ఆ వైర్ జస్ట్ ఆ యూనిట్ వరకు మనం చేంజ్ చేస్తాం అంతే. ఆ వైర్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి జాగ్రత్తగా. ఆ వైర్స్ తీసేసి జస్ట్ రీప్లేస్ చేసి మనము కనెక్ట్ చేసుకోవడమే. ఇప్పుడు సో వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. సో ప్రీవియస్గా ఉన్న సాలినాయిడ్ వాల్వ్ వల్ల నాకు వేస్ట్ వాటర్ అనేది రావట్లేదు, ప్యూరిఫైడ్ వాటర్ రావట్లేదు. సో అప్పుడు నేను ఏం చేశానంటే ఈ సాలినాయిడ్ వాల్వ్ని చేంజ్ చేశాను. సో చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు నాకు వేస్ట్ వాటర్, ప్యూరిఫై వాటర్ రెండు వస్తున్నాయి. అది చెక్ చేసాము. సో ఆ తర్వాత మనము ఆ సాలినాయిడ్ వాల్వ్ అనేది మనం మోటార్ వెనకాల పెట్టేసుకోవచ్చు. సో అది ఎక్కడ ఉంటే అదే ఇదివరకు ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాని ప్లేస్లోకి అది పంపించేసి వైర్స్ని జాగ్రత్తగా మనం టేప్ చుట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మనకు వాటర్ అనేది ఎప్పుడు పొరపాటున ఏదైనా లీక్ అయినా కూడా ఆ వైర్స్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా. సో ఇఫ్ ఎనీ కేస్ ఏమైనా ఉన్నా కూడా షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో టేప్ని జాగ్రత్త చుట్టి ఆ తర్వాత ఇవి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్లిప్స్ని మనం పెట్టేసుకొని సో ఇక 1 by 1 పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ మనము యూవీ ఛాంబర్ అలాగే ఆర్ఓ మెంబర్ పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ యూవీ ఛాంబర్ అంటే ఏంటంటే సో దీంట్లో యూవీ లైట్ అనేది ఉంటుంది. సో జస్ట్ స్మాల్ ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది. సో ఇదేంటంటే ఈ యూవీ ల్యాంప్ అనేది ఏం చేస్తుంది అంటే సో ఇది వేడి చేస్తుంది ఆ యూవీ ఛాంబర్ని. ఆ ఛాంబర్ నుంచి వాటర్ అనేది వెళ్తుంది. సో వేడి అవ్వడం వల్ల ఏమైనా స్మాల్ మైన్యూర్ బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కానీ వాటర్లో ఉంటే ఈ యూవీ ఛాంబర్ అనేది చంపేస్తుంది, కిల్ చేసేస్తుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను, ఇది యూవీ ల్యాంప్ నేను ప్రీవియస్గా చేంజ్ చేశాను, బట్ ప్రస్తుతానికి నా దగ్గర యూవీ ల్యాంప్ లేదు. సో నేను అది బుక్ చేసి మళ్ళీ అది రీప్లేస్ చేయాలి నేను యూవీ ల్యాంప్ అనేది. సో ప్రస్తుతానికైతే మనకు వాటర్ ప్యూరిఫైర్ అయితే వర్క్ అవుతుంది, నో ప్రాబ్లం. బట్ ఆ యూవీ ల్యాంప్ అనేది నేను తర్వాత నేను వన్స్ బుక్ చేసి నాకు ఆ ల్యాంప్ వచ్చిన తర్వాత నేను ఎక్స్చేంజ్ చేస్తాను. సో ఇదన్నమాట. ఫస్ట్ నేను ఆర్ఓ మెంబ్రెయిన్ పెట్టేశాను, ఆ తర్వాత యూవీ ఛాంబర్ని కూడా పెట్టేశాను. సో నెక్స్ట్ యూఎఫ్ అంటే ఇది ఇట్స్ నథింగ్ బట్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషనే. బట్ ఇది కూడా మనము ఒక ఎవ్రీ 1 yearకి మనం చేంజ్ చేసుకోవాలి. సో నేను యాక్చువల్గా ఇప్పుడు ఈ యూవీ ల్యాంప్ ఒకటి, ఆ యూఎఫ్ అన్నది, సో ఈ రెండు మనము మళ్ళీ రీప్లేస్ చేయాలి. యాక్చువల్గా అది కూడా 1 year అయింది నేను రీప్లేస్ చేయక, అది కూడా నేను చేంజ్ చేయాలి. సో ఈ రెండు బుక్ చేసి అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ రీప్లేస్ చేస్తాను వాటిని. సో ఇప్పటివరకు అయితే మనకి వాటర్ ప్యూరిఫికేషన్ పెద్ద ప్రాబ్లం ఉండదు. సో నేను ఆన్ చేస్తున్నాను. సో చూడండి, సో మనకి వేస్ట్ వాటరు అలాగే ప్యూరిఫై వాటర్ రెండు వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇంతేనండి, సింపుల్గా మనం చేసుకోవచ్చు. సో తిప్పి కొడితే దీంట్లో ఎన్ని ఉంటాయంటే సెడిమెంటేషన్ ఫిల్టరు, కార్బన్ ఫిల్టరు, ఆర్ఓ మెంబ్రెయిన్, యూవీ ఛాంబర్, యూవీ లైట్, అలాగే యూఎఫ్. ఇంతకు మించి ఇంకేం ఉండదు. సో ఇది అయిన తర్వాత మనం బయట ఉండే ఫిల్టర్, స్పన్ ఫిల్టర్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఫిల్టర్. సో మనం వాటర్ ప్యూరిఫైయర్లోకి వెళ్ళే ముందే వాటర్ ఫస్ట్ దీని నుంచి ఈ స్పన్ ఫిల్టర్ నుంచి వెళ్తుంది. సో ఇది కూడా మనము రీప్లేస్ చేసుకోవాలి. ఇదేంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి రీప్లేస్ చేసుకుంటే బెటరు, డిపెండ్స్ ఆన్ గ్రౌండ్ వాటర్ని బట్టి. సో మనది బయటనే ఉంటుంది కాబట్టి 3 monthsకి 4 monthsకి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇది ఎలా ఉంటుందో. సో మొత్తం ఆల్మోస్ట్ డర్టీగా అయిపోయి ఉండొచ్చు, నేను 6 months అవుతుంది అది చేంజ్ చేయక. సో చూడండి ఎలా ఉందో. సో ఇది మన స్పన్ ఫిల్టర్. అంటే జనరల్గా మనకి ప్యూరిఫికేషన్ సిస్టమే లేకపోయి ఉంటే ఇంత డస్ట్ ఉన్న వాటర్ని మనం తాగుతున్నాం అన్నట్టు. అంటే ప్యూరిఫికేషన్ లేకుండా తాగితే ఇంత డస్ట్ అనేది మన కడుపులోకి వెళ్ళిపోతుంది. సో ఇది బయట ఉండే ఫిల్టర్, ఇది ఫస్ట్ లెవెల్ ఛాంబర్ని కూడా ఫిల్టర్ని కూడా నేను ఇది క్లీన్ చేశాను. సో స్పన్ ఫిల్టర్ కొత్తది నేను రీప్లేస్ చేస్తున్నాను అంతే. జస్ట్ దాంట్లో స్పన్ ఫిల్టర్ పెట్టేసి సో ఇక్కడ కూడా మనం టేప్ని చుట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే వాటర్ లీక్ అవుతుంది. సో జస్ట్ క్యాప్ని తోడడమే అంతే, జస్ట్ ఏం లేదు, పెన్నులో రిఫిల్ వేసినట్టే.
పెన్నులో రిఫిల్ వేసి మనం రిఫిల్ చేంజ్ చేస్తాం కదా, అంతే ఇది కూడా అంతే. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి అంతే. సో ఇది కూడా నేను డైరెక్ట్ కనెక్ట్ చేసి సో ఒకసారి ఫిల్ చేసి చూస్తున్నాను వాటర్ వస్తున్నాయా లేదా అనేది. సో ఫస్ట్ ఒకసారి తుడుచుకొని చూస్తే మనకి ఈజీగా ఎక్కడన్నా లీక్ అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే. సో వాటర్ అయితే పర్ఫెక్ట్గా వస్తున్నాయి, అలాగే లీకేజ్ కూడా ఎక్కడ నాకేమీ కనిపించట్లేదు. సో అంతే. సో ఇది ఫస్ట్ లెవెల్ ఫిల్టర్. సో నేను ఇది కిటికీ కట్టేశాను. సో జనరల్గా అప్పుడు ఇన్స్టలేషన్ అప్పుడు అబ్బాయి ఇన్స్టలేషన్ పర్సన్ వచ్చి గోడ కడతాను సార్ అన్నాడు. సో ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైయర్ కొట్టేశావు, 2 nails కొట్టేశావు, దీనికి కూడా ఎందుకు అని చెప్పేసి ఆ కిటికీ కట్టేస్తే సరిపోతుందని చెప్పేసి నేను కిటికీ కట్టిపించాను. సో ఇది. సో ఫస్ట్ మనకు ట్యాప్ నుంచి ఈ ఫస్ట్ లెవెల్ ఫిల్టర్కి వస్తుంది వాటర్ అనేది. ఆ తర్వాత దాని నుంచి మన వాటర్ ప్యూరిఫైర్కి వెళ్ళిపోతుంది. చూడండి. సో ఇది. ఆ తర్వాత ఫస్ట్ సెడిమెంటేషన్ ఫిల్టర్, కార్బన్ ఫిల్టర్, ఆర్ఓ మెంబ్రేన్, అంతే. నెక్స్ట్ యూవి ఛాంబర్, యూఎఫ్. ఇదే మన వాటర్ ప్యూరిఫైయర్ సిస్టమ్. అంతకు మించి ఇంకేం లేదు. 5 level ప్యూరిఫికేషన్ అంటారు దీన్ని. సో ఇదన్నమాట. సో ఇక్కడ నేను స్క్రూస్ కూడా ఫిట్ చేశాను. సో దీంట్లోకి జిల్ల పురుగులు అంటే చిన్న జిల్ల పురుగులు ఉంటాయి. సో అవి దాంట్లోకి వెళ్ళిపోకుండా నేను ఏం చేస్తానంటే ప్రతిసారి సర్వీసింగ్ చేసిన తర్వాత చుట్టూ ఈ టేప్ వేసేస్తాను. వైట్ టేప్ కానీ ఏదో ఒక టేప్, ఏ టేప్ ఉంటే ఆ టేప్, కొంచెం చూడడానికి మంచిగా లుకింగ్ గుడ్గా కనిపించేటట్టుగా ఒక టేప్ వేసుకుంటే. సో ఇక్కడ మనము ఈ వాటర్ ప్యూరిఫైడ్ ట్యాంక్ అనేది 2 times ఫిల్ చేసి ఆ వాటర్ మళ్ళీ తీసేసి 3rd time నేను ఇక్కడ బిందెలో పడుతున్నాను. సో అంతే. తర్వాత కనెక్ట్ చేస్తున్నాను. సో చూసారు కదా వాటర్ ప్యూరిఫైర్ని ఎలా సర్వీసింగ్ చేసుకోవాలో. సో ఇలాగే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. జెంట్సే చేయాలని ఏమీ లేదు, లేడీస్ కూడా వాటర్ ప్యూరిఫైర్ని సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఇది పెద్దగా ఏమి ఉండదు. మనం ప్లగ్ తీసేసామంటే ఇంకా ఎవరైనా దీన్ని సర్వీసింగ్ చేసుకోవచ్చు. జస్ట్ పైప్స్ మనం చూపించాను కదా, చెప్పాను కదా క్లియర్గా. సో అలా మనం సర్వీసింగ్ ఇంట్లోనే మనమే చేసుకోవచ్చు. ప్రతిసారి టెక్నీషియన్ పిలవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎనీ కేస్ ఏదైనా మోటార్ కాలిపోయినా, చౌక్ పోయినా, ఎలక్ట్రానిక్ వర్క్ ఉంటే మాత్రం, అప్పుడు మీకు రాదనుకుంటే మాత్రం టెక్నీషియన్ పిలవండి. సో అదర్వైజ్ ఈ పార్ట్స్ చేంజ్ చేసుకోవడానికి అయితే టెక్నీషియన్ అవసరం అయితే నా దృష్టిలో అయితే లేదు. ఎవరికి వాళ్ళు ఈ వాటర్ ప్యూరిఫైయర్ని సర్వీసింగ్ చేసుకోవచ్చు. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.